ట్రిప్ కోసం లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నా. సో వెల్కమ్ బ్యాక్. ట్రిప్ కోసం ఆల్మోస్ట్ రెడీ అయిపోయాము. సో తస్మానియా వచ్చేసి ఒక స్టేట్ అనమాట ఆస్ట్రేలియాలో. అక్కడికి వెళ్ళాలని అంటే మనం స్పిరిట్ ఆఫ్ తస్మానియా అనే పెద్ద క్రూజ్ ఎక్కాలి. అలా ఈవినింగ్ ఎక్కితే మనం రేపు మార్నింగ్ వరకు డిపార్ట్ అయిపోతాము. సో రేపు మార్నింగ్ నుంచి ఇంకా ఒక 4 days మేము అక్కడే స్టే చేస్తున్నాము తస్మానియాలో. సో ఈ ట్రిప్ మొత్తం వ్లాగ్ చేస్తాను అండ్ క్రూజ్ కూడా ఎలా ఉందో చూపిస్తాను. అండ్ ఇది మా ఫస్ట్ టైం క్రూజ్. సో చాలా ఎక్సైటెడ్ కూడా ఉంది. సో ఇది నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను ఆల్మోస్ట్ అన్ని షేర్ చేసుకుంటాను. ఎవరికైనా ఇది హెల్ప్ఫుల్ అవుతుందేమో. స్పిరిట్ ఆఫ్ తస్మానియా ఎక్కడానికైతే వెళ్తున్నాము. లెట్స్ గో. సో 14 members ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. ఫ్రెండ్స్ అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి క్రూజ్ ఎక్కడానికి వెళ్తున్నాం. అది వచ్చేసి జిలాంగ్ సిటీలో ఉంది. మెల్బర్న్ నుంచి ఒక 1 hour డ్రైవ్. సో వి జస్ట్ రీచ్డ్. సో చెక్ ఇన్ టైం వచ్చేసి 4:15కి ఉండే. సో మేము 2:30 PMకి అలా స్టార్ట్ అయ్యాము జస్ట్ ఇన్ కేస్ ప్రియార్గా ఉందామని. అండ్ వీఆర్ టేకింగ్ అవర్ ఓన్ వెహికల్స్ టు తస్మానియా. సో బుకింగ్ అప్పుడే వీ హ్యావ్ టు గివ్ వెహికల్ డీటెయిల్స్ అండ్ ప్యాసింజర్ డీటెయిల్స్. Good, thank you. How are you? Sure. Everybody's allocated seat numbers on them, and next you'll go down to quarantine and they'll check your vehicle. There is toilets and a cafe inside. Yeah. Tickets to Tasmania. Yes. Yeah, sure. Thank you. మేము తస్మానియాకి 3 vehicles తీసుకెళ్తున్నాం. సో లగేజ్ అంతా బ్యాక్ సైడ్ బూట్లో పెట్టేశాం. అండ్ తస్మానియాకి కొన్ని రూల్స్ ఉన్నాయి. లైక్ వీ షుడ్ నాట్ క్యారీ ఆల్కహాల్, ఇంకా ఫ్రెష్ ఫుడ్ లైక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫిష్, హనీ ఇలాంటివి ఏమైనా తీసుకొస్తే వీ షుడ్ డిక్లేర్. సో వాళ్ళు మా వెహికల్ మొత్తం చెక్ చేస్తున్నారు. సో అందరికీ ఇలా బేస్ ఇచ్చారనమాట. సో 45 minutes ఇక్కడ ఉండాలి బిఫోర్ ఆన్ బోర్డింగ్. అండ్ దెన్ మా వెహికల్స్ చెక్ చేశాక వీ హ్యావ్ ఏ కెఫే హియర్ వేర్ వీ కెన్ గో అండ్ రిలాక్స్. అండ్ ఈ కెఫేలో వచ్చేసి మేము వెళ్తున్న క్రూజ్ మోడల్స్ని డిస్ప్లే చేశారు స్పిరిట్ ఆఫ్ తస్మానియా. ఆల్మోస్ట్ ఒక 10 floors ఉన్నాయి. అండ్ దెన్ వీ హ్యావ్ లైఫ్ బోట్స్ కూడా అటు ఇటు ఇచ్చారు సేమ్. సో మేము ఇవాళ ట్రావెల్ చేస్తున్న మోడల్ అయితే ఎగ్జాక్ట్లీ ఇదే. Buying coffee. So after 45 minutes waiting we just started. So on board ki inka ready aitunamu. Different undi okala. And they are coming behind. అండ్ ఇంపార్టెంట్ థింగ్స్ తో ఆన్ బోర్డ్ కి వచ్చేసి ఒక్కసారి కార్ పార్క్ చేశాక క్రూజ్ లో వీ విల్ నాట్ బీ ఏబుల్ టు యాక్సెస్ ఇట్ అగైన్ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు. సో ఒక బ్యాక్ ప్యాక్ క్యారీ చేయాలి లోపలికి. అందులో మన ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ ఐడి కార్డ్, మెడిసిన్, ఇంకా రెడీ అవ్వడానికి ఏమైనా డ్రెస్, జాకెట్స్ అలాంటివి పెట్టుకోవాలి. of Tasmania welcomes you on board. కార్ పార్క్ చేసుకొని అందరం ఫ్రెండ్స్ అందరం 1 బ్యాక్ ప్యాక్ తీసుకొని ఇంకా మేము క్రూజ్లోకి ఎంటర్ అవుతున్నాము. అండ్ వీఆర్ సర్చింగ్ ఫర్ రిక్లైనర్ లాంజ్ డెక్ 8లో. డెక్ 1 to 6 మొత్తం కార్ పార్కింగే ఉంది. అండ్ 7 to 10 వరకు వీ కెన్ యాక్సెస్ అండ్ రోమ్ అరౌండ్ క్రూజ్ మొత్తం. అండ్ దెన్ డెక్ 11 వచ్చేసి హెలికాప్టర్ ల్యాండింగ్ స్పేస్ అంట. వీఆర్ ఎట్ రిక్లైనర్ లాంజ్ నెంబర్ 8. సో అన్ని లాంజెస్లో ఇట్లా రిక్లైనర్స్ ఉన్నాయన్నమాట. సో డెక్ 8లో మా రిక్లైనర్స్ ఉన్నాయి. దిస్ ఇస్ రిక్లైనర్ లాంజ్. సో ఇవన్నీ క్యాబిన్స్ అనమాట. వీ హ్యావెంట్ బుక్డ్ ఎనీ క్యాబిన్ ఫర్ దిస్ ట్రిప్ బికాస్ ఆల్మోస్ట్ అందరం బయటనే క్రూజ్ ఎంజాయ్ చేద్దాము అని ఎక్కువ క్యాబిన్స్ ఏం బుక్ చేయలేదు. సో ఆల్మోస్ట్ మేము రిక్లైనర్సే బుక్ చేసుకున్నాము. అండ్ రిక్లైనర్స్ కూడా చాలా బాగున్నాయి. సో దీనికి ప్రతిదానికి యాక్సెస్ ఉంది. ఈ యాక్సెస్ వచ్చేసి మాకు స్టార్టింగ్లో టికెట్స్ ఇచ్చారు కదా, ఆ యాక్సెస్తోనే వీ కెన్ గో ఇన్ సైడ్.
చాలా బాగుంది, రెక్లైనర్స్ కూడా. ఇక్కడ మొత్తం ఇట్లా రెక్లైనర్స్ ఇచ్చారనమాట. సో రెక్లైనర్స్ నుంచి వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ వ్యూ. సెవెన్ టు 10 లెవెల్స్ వచ్చేసి కొన్ని క్యాబిన్స్ ఉన్నాయి. ఇంకా మిగతావేమో సినిమా హాల్, బార్, డైనింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఏరియా. ఇది వచ్చేసి కామన్ స్పేస్ అనమాట క్రూజ్లో. ఇది వచ్చేసి లెవెల్ 7లో ఉంది. సో అందరు వచ్చి ఇంకా ఇక్కడ మంచిగా కూర్చొని చిల్అవుట్ అవ్వచ్చు. మంచి కూడా మంచి వ్యూ కనిపిస్తుంది. టెర్రస్ గేమ్ జోన్, లాంచ్ బార్ అంట. సో ఇది వచ్చేసి టాప్ డెక్లో ఫ్రంట్ వ్యూ. Wow, looks so beautiful. Deck 10లో we have game station and kids play area too. సో సిట్ అవుట్ కూడా ఉంది చాలా వరకు. అండ్ దిస్ ఈస్ గేమ్ స్టేషన్ ఏరియా. సో క్రూజ్ అయితే స్టార్ట్ అయింది. వీ విల్ బీ ట్రావెలింగ్ ఫ్రమ్ జీలాంగ్ టు డెవాన్పోర్ట్ నౌ. సో సీ దిస్, అన్ని బర్డ్స్ స్పిరిట్ ఆఫ్ టాస్మానియాని ఫాలో అవుతున్నాయి. క్రూజ్ మూవ్ అవుతూ ఉంటే ఫిషెస్ అన్ని పైకి తేలుతూ ఉంటాయి కదా, సో వాటి కోసం ఈ బర్డ్స్ అన్నీ వస్తున్నాయి అన్నమాట క్రూజ్ని ఫాలో అవుతూ. ఆల్మోస్ట్ చాలా దూరం వచ్చాయి. క్రూజ్ అయితే స్టార్ట్ అయింది. బట్ బయట విండ్కి క్రూజ్ అయితే ఒక రేంజ్లో ఊగుతుంది అసలు. డిన్నర్ టైం అయింది. తస్మానియన్ మార్కెట్ కిచెన్ ఉంది ఇక్కడ. సో వాళ్ళు అనౌన్స్ చేశారు. సో ఇక్కడ వాళ్ళే మొత్తం అన్నీ కుక్ చేసి పెట్టారు. సో మనము మన ఇష్టమైన ఫుడ్ అంతా పెట్టుకుంటే ప్లేట్కి వాళ్ళు ప్లేట్ వైజ్ ఛార్జ్ చేస్తారనమాట. సో నువ్వు ఎంతైనా పెట్టుకో ప్లేట్లో, బట్ ప్లేట్కి $30 పర్ పర్సన్ అనమాట. Just take a plate, cold plate. ఇంకా తిన్నాక ఫ్రెష్ అప్ అయ్యి వీఆర్ జస్ట్ రోమింగ్ అరౌండ్. చూసేది ఇంకా చాలా ఉంది. సినిమాకి వెళ్ళాలనుకుంటే వీ హ్యావ్ టు బుక్ ప్రియార్గా. ఈ క్రూజ్లో కన్వీనియన్స్ స్టోర్ కూడా ఉంది. బేసిక్ నీడ్స్ అన్నీ ఇక్కడ పెట్టారు. సో విచ్ ఈస్ రియలీ గుడ్. మనం ఏమైనా మర్చిపోయినా కూడా వీ కెన్ పర్చేస్ ఇట్ హియర్. క్రూజ్లో బెస్ట్ పార్ట్ వాజ్ దిస్ లైవ్ మ్యూజిక్. టాప్ డెక్ లాంచ్లో ఉంది, లెవెల్ 10లో, విచ్ ఈజ్ రియలీ గుడ్. చాలా బాగా అనిపించుండే. ఎక్కువసేపు మేము ఇక్కడే ఉన్నాము లైవ్ మ్యూజిక్లోనే.
సో ఇది వచ్చేసి కిడ్స్ ప్లే ఏరియా అండ్ ఇదే లెవెల్లో మనకి గేమ్ జోన్ కూడా ఉంది. తస్మానియన్ టూరిజం హబ్ కూడా ఉంది. సో ఇక్కడ రిసెప్షన్లో వీ కెన్ ఆస్క్ లైక్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ నేషనల్ పార్క్ పాసెస్ ఆర్ ఇఫ్ వీ నీడ్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు గైడ్ చేస్తారు. ఆల్మోస్ట్ క్రూజ్ అంతా తిరిగి చూపించాను. సో ఐల్ గో టు స్లీప్ అండ్ ఐల్ సీ యూ టుమారో మార్నింగ్. హాయ్, ఇక్కడ చిన్నగా బఫే ఉంది. బఫేలో ఏమన్నా తినేసి ఇంకా లెట్స్ గో. ఆల్మోస్ట్ డివాన్ ఫోర్ట్కి అయితే వచ్చేసాము. So we just got ready in the cruise and I am doing my outfit check. So andaram inka photos videos digutunnamu na gimbal tho. So we almost arrived guys. So ready to depart. Welcome to Tasmania guys. Look at this beautiful view in the morning. సేమ్ డే వీఆర్ గోయింగ్ టు స్విస్ విలేజ్. సో నా ఐటనరీ మొత్తం మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్స్. లైక్ అండ్ కామెంట్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి సో దట్ యుల్ గెట్ ఆల్ మై అప్డేట్స్.